హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? పూల మొక్కను నాటిన వెంటనే పూలు పూయమంటే పూయదు కదా. దానికి నీరు పోసి సంరక్షించి ఓపికతో ఎదురు చూడాలి పూలు పూచేంత వరకు. అలాగే జీవితంలో విజయం కూడా. నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ పోతే విజయం దానంతట అదే వస్తుంది. డబ్బుంటే నలుగురికి దానం చెయ్యి. మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు. మంచి పరపతి ఉంటే నలుగురికి మాట సాయం చేయి. ఇవేవీ లేకుంటే కనీసం నలుగురికి మంచి గురించి చెప్పు. లేకుంటే మౌనంగా ఉండు. అంతేకాని ఎవరికి అపకారం చేయకు. నీ మేలు కోరేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీ కీడు కోరేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూనే నీ భజన చేస్తూ ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నిజమైన స్నేహితులు. దీనిని తెలుసుకొని మనము నడుచుకోవాలి. ఎప్పుడు మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించు. అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది. నీ వెంట ఎవ్వరు లేకున్నా, నీ దగ్గర ఏమీ లేకున్నా, నీ నడత నీ నడవడిక సవ్యంగా ఉంటే విజయం నీ సొంతమవుతుంది. ధనబలం జనబలం ఉన్నా కలగని విజయాన్ని ధర్మబలం దైవబలం కలుగజేస్తాయి. సాధించాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ కష్టపడే తత్వం కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో నువ్వు ఉండాలి. ఇవన్నీ నీకు తెలియాలి అంటే ప్రతిరోజు నీ జీవితంలో ధ్యానం ఒక భాగం కావాలి. ధ్యానం చేయండి, సత్యాన్ని తెలుసుకోండి, అద్భుతంగా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.